నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. గోడ మీద పిల్లి ఎటు దూకుతుందో తెలియదు, కానీ గెలిచే అభ్యర్థి ఎటు వెళతాడో అన్న భయం ఇప్పుడు రాజకీయ పార్టీలను వణికిస్తోంది. అత్యవసర మెజారిటీ ఉంటే అంగట్లో అభ్యర్థులు అన్న చందంగా తయారైంది నేటి పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిందో లేదు, సూర్యాపేటలో అప్పుడే క్యాంపు సెగలు మొదలయ్యాయి. కౌంటింగ్ రేపు ఉంటే అభ్యర్థులు ఇవాళే ఫామ్ హౌస్ బయటపడ్డారు. అసలు సూర్యాపేటలో ఏం జరుగుతోంది? జగదీష్ రెడ్డి వ్యూహం ఏంటి? నిన్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రేపు ఉదయం నుంచి కౌంటింగ్ జరగబోతోంది. ఎన్నికల కమిషన్ స్ట్రాంగ్ రూమ్ల భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లో బిజీగా ఉంది. కానీ ఫలితం ఇంకా తెలవక ముందే రాజకీయాలు మాత్రం కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేటలో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. విజయం ఎవరిదో తెలియక ముందే పార్టీలో టెన్షన్ మొదలైంది. సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. స్పష్టమైన మెజారిటీ రాకపోతే ఆపరేషన్ ఆకర్ష్ తప్పదన్న అంచనాలతో బీఆర్ఎస్ ముందస్తు వ్యూహానికి దిగింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన అభ్యర్థులను హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ క్యాంప్కు తరలించారు. రేపటి కౌంటింగ్కు ముందే సూర్యాపేట రాజకీయ వాతావరణం వేడెక్కింది. పోలింగ్ ముగిసిన గంటల్లోనే సూర్యాపేటలో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఒకే చోట కట్టడి చేయాలని నిర్ణయించారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారులో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపుకు తరలించారు. సమాచారం ప్రకారం దాదాపు 43 మంది అభ్యర్థులు ప్రస్తుతం క్యాంపులో ఉన్నారు. కౌంటింగ్కు ముందు అభ్యర్థులు ఇతర పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సూర్యాపేటలో తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవడమే లక్ష్యంగా జగదీష్ రెడ్డి ఈ క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. గతంలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన జగదీష్ రెడ్డి సూర్యాపేటను తన కంచుకోటగా భావిస్తారు. అదే పట్టును మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో మెజార్టీకి 1-2 సీట్లు అటు ఇటు అయినా ఆపరేషన్ ఆకర్ష్ మొదలవుతుందనే భయం గులాబీ దళంలో కనిపిస్తోంది. అందుకే ముందు జాగ్రత్త ముసలి ముతక అన్నట్టుగా జగదీష్ రెడ్డి తన సేనను కాపాడుకునే పనిలో పడ్డారు. సూర్యాపేట మున్సిపాలిటీపై ఈసారి కాంగ్రెస్ కూడా గట్టిగానే కన్నేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఈ మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అంతర్గత వర్గ విభేదాలు ఉన్నప్పటికీ అన్ని వర్గాలను ఏకం చేసి పోరాడింది. స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోతే గెలిచిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతాయన్న అనుమానాలే బీఆర్ఎస్ ను అప్రమత్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్లు ఉండవచ్చన్న అంచనాతోనే బీఆర్ఎస్ ముందస్తుగా క్యాంపు రాజకీయాలకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు అడ్డుకట్ట వేయడానికే ఈ క్యాంపు రాజకీయం అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రజల తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేటలో మొదలైన ఈ క్యాంపు రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ అధిష్టానం కూడా కీలక మున్సిపాలిటీలో ఇదే తరహా వ్యూహం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. హోరాహోరీ పోటీ జరిగిన చోట్ల గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించి తమ నియంత్రణలో ఉంచుకోవాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల కంటే ముందు రాజకీయ ఎత్తుగడలే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. రేపు కౌంటింగ్ తర్వాత ఈ క్యాంపు రాజకీయాల ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ముందడుగు వేసింది. కాంగ్రెస్ అధికారం అండతో మున్సిపాలిటీపై కన్నేసింది. రేపు కౌంటింగ్ తర్వాత ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే రాజకీయ డ్రామా మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యాపేటలో మొదలైన ఈ క్యాంపు రాజకీయం రాష్ట్ర రాజకీయాలకు ఎలాంటి సంకేతం ఇస్తుందో వేచి చూడాల్సిందే.